నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భాగ్యనగరంలో కనుల పండువగా బోనాల జాతర. అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తున్న భక్తులు. ఘనంగా లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు. అమ్మవారిని దర్శించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు. శ్రీపాద ఎల్లంపల్లిలో కొనసాగుతున్న జలాశయంలోకి వరద. ప్రస్తుతం ప్రాజెక్టులో 16 టీఎంసీలకు చేరిన నీరు నిల్వ. జమ్మూ కాశ్మీర్ సోపోర్లోని 20కి పైగా నివాసాల్లో పోలీసుల తనిఖీలు. ఉగ్రవాద కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా సోదాలు. తొలిసారి ఇరాన్ సుప్రీం లీడర్ వీడియో విడుదల. ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తున్న మొజ్తబా ఖమేనీ. హైదరాబాదు నట నడుమ చార్మినార్ కొమ్ము కింద నువ్వు కొలుపు తీరినావే బంగారు మైసమ్మ, నువ్వు కొలుపు తీరినావే బంగారు మైసమ్మ. లాల్ దర్వాజా బోనాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అంటే పూజించి మరి మాకంటూ ఈ యొక్క జబ్బు నయమై మేము ఆరోగ్యంగా ఉంటే హైదరాబాద్ లో ఉన్న అమ్మవార్లందరికీ కూడా మేము బోనాలు సమర్పించుకుంటామని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ బోనాల పండుగ వందలాది సంవత్సరాలుగా మరి ఇదే ఆనవాయితీతో కొనసాగుతున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మహిళలందరూ కూడా ఉదయమే లేచి మరి తలస్నానం చేసి ఒక్క పొద్దుతో మరి బోనం వండి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి వారు మొక్కులు మొక్కుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచాలి, మరి సొసైటీ క్షేమంగా ఉండాలి, రైతులకు మంచి వర్షాలు రావాలి, మా పిల్ల జల్ల మరి గొడ్డు గోద అంతా కూడా బాగుండాలి అని చెప్పి మొక్కి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ బోనం సమర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇది సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. మరి పోతరాజులు అదే విధంగా మన యొక్క సాంస్కృతిక బృందాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు డాన్స్లతోటి డప్పు చప్పులతోటి మరి బోనాలను తీసుకొచ్చి సమర్పించడం మరి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం నెల రోజులు కూడా హైదరాబాద్ అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా 20 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడమే కాకుండా 20 కోట్ల రూపాయలు మళ్ళీ SDF నిధుల ద్వారా కూడా వారు ఈ అలంకరణ కోసము సౌకర్యాల కోసం ఇవ్వడం జరిగింది. భక్తుల సౌకర్యమే మా సౌకర్యం. ముఖ్యంగా మరి ప్రతి చోట కూడా వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకు, పిల్ల తల్లులకు, అదే విధంగా ముసలి వాళ్ళకి, జోగినీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళను మేము ప్రత్యేకంగా వాళ్ళను లోపలికి తీసుకెళ్లి దర్శనం చేపిస్తా ఉన్నాము. మరి సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యము మధ్య మధ్యలో వాలంటీర్లు చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఈ రోజు రేపు కూడా కొన్ని బోనాలు ఉన్నాయి. మరి దీంతో ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం మొదలు కాబడుతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో నోముకున్న ప్రతి ఒక్కరికి కూడా బోనాలు నోముకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ రేపు శ్రావణ మాసంలో కూడా ఇంతే పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు దేవాదాయ శాఖ తరఫున తీసుకుంటామని ముందు భక్తుల యొక్క సౌకర్యమే మా యొక్క మరి ఆలోచన అనేది పదే పదే చెప్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళమ్మ బోనాల ఉత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతోని పెద్ద ఎత్తున కూడా బోనాల పండుగ మనమందరం కూడా జరుపుకుంటున్నాము. మరి ఈ యొక్క బోనాల పండుగని ఉత్సవించి పెద్దలు మహేష్ అన్న గారు, పున్నమన్న గారు, అదే విధంగా కొండ సురేఖమ్మ గారు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి పాత బస్తీకి రావడం జరిగింది. మరి ప్రభుత్వం తరఫున పెద్దలు ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మీదకి భక్తులకు ఎలాంటి
అసలు కలగొద్దని అందరికీ కూడా బాగా జరగాలనే ఒక ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. మరొకసారి పాత బస్తీ మరియు తెలంగాణ సోదరులందరికీ కూడా తెలంగాణ బస్తీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోగిని నిషా క్రాంతి గారు మాట్లాడాల్సి కోరుతాం. తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మన పాత నగరము, కొత్త నగరము, మొత్తం రాష్ట్రం అంతా బోనాల పండుగ జరుపుకుంటుంది. ఏ సందును చూసినా అమ్మవారి బోనాలే వెళ్తున్నాయి. ఒక్కొక్క దేవాలయము చిన్ని దేవాలయాలకు కూడా ఎంతో ఘనంగా పూలతో అలంకరించి రాత్రి 12 నుంచే స్టార్ట్ అయినాయి బోనాలు అమ్మవారికి బోనాలు, అలాగే సలవసాకలు, ఒడిబియ్యాలు, పట్టు వస్త్రాలు, ఇంటి గడప నుంచి బోనాలు వచ్చినాయి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే మన ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు కూడా, అలాగే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇంకా విధిగా ఉన్న పెద్దలందరూ కూడా ఇవాళ అమ్మవారికి శ్రీ లాల్ దర్వాజా సింహవాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరిగింది. అలాగే అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రభుత్వం ఇలా ముందుండి నడిపిస్తున్నందుకు. ఇలాంటి ప్రభుత్వం అంటే మనం ఎప్పుడు చల్లగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకుంటున్నాం. బోలో ఉజ్జయిని మహంకాళి మాతాకి, బోలో లాల్ దర్వాజా సింహవాణి మాతాకి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై, గోల్కొండ జగదాంబిక మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఆ బోనాలు తొందర పోనీయండి. ఈరోజు తెలంగాణ సాంప్రదాయానికి, తెలంగాణ ఆచారానికి ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాల వేడుక గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గర ప్రారంభమై బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంతో, ఉజ్జయిని మహంకాళి జాతరతోటి 4వ ఆదివారంగా ఈరోజు లాల్ దర్వాజా సింహవాహినికి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఆ అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజలందరిపై సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలు పడాలని, అందరూ ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ అమ్మవారు దీవెన ఇయ్యాలని ఆ అమ్మవారిని సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. వ్యక్తిగతంగా వేడుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేడుకుంటా ఉన్నాం. ఈ రోజు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. పేద ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఎక్కడ కూడా విఘాతం లేకుండా విజయవంతంగా ముందుకు పోవడానికి ఆ అమ్మవారి ఆశీర్వచనం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఈరోజు పేద ప్రజలకు గుండె చప్పుడు. ఆనాడు ఈ హైదరాబాద్ లో ఏర్పడ్డ విపత్తును ఎదుర్కోవడానికి అటు లాల్ దర్వాజా సింహవాహిని కావచ్చు, బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, గోల్కొండ జగదాంబ కావచ్చు, ఉజ్జయిని మహంకాళి కావచ్చు, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క చరిత్ర. హైదరాబాద్ ప్రజలను కాపాడడానికి ఆ రోజు ఈ దేవాలయాలు ఒక విశ్వాసం మేరకు ముస్లిం రాజు నిజాం ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మవార్ల పూజా కార్యక్రమాలను ప్రారంభించి ఇవాళ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఒక 4 రోజుల పాటు ఆషాఢ మాస బోనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ 4 రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ పిలుపులో భాగంగా ఎలినోను ఎదుర్కోవడానికి, సమృద్ధి వర్షాలు పడడానికి ప్రతి బోనం వెంట మన ప్రార్థన ఉంది. ఆ భగవంతుడు ఎలినోను కూడా ఎదుర్కొని సమృద్ధి వర్షాలతోటి యావత్ తెలంగాణ సుభిక్షంగా సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ, దయచేసి హైదరాబాద్ మెహమాని కా నవాజీ మే కభీ నహీ ఆనే దేతా. అందుకే ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా, డప్పు చప్పుట్లైనా, శివ సత్తులైనా,
అనేక రకాలుగా ఈ బోనాల వేడుకను కుటుంబ సమేతంగా జరుపుకుంటూ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఇలా ఉచిత మహిళలకు బస్ ప్రయాణం తర్వాత లక్షలాది మంది వచ్చి ఇలా వేడుకలు సందర్శించే సందర్భంగా ప్రతి చుట్టము వాళ్ళ ఇంటికి పిలుచుకొని దావత్ ఇచ్చేటువంటి సందర్భంగా హైదరాబాద్ మహానగరం వాళ్ళందరికీ ఆహ్వానించి వాళ్ళ ఒడ్డున వాళ్ళ యొక్క హక్కును చేర్చుకుంటా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రభుత్వం అన్ని రకాల వేడుకలకు దేవాదాయ శాఖ సురేఖ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ఇటు మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు అందరూ కూడా ఈ వేడుక విజయవంతంగా అమ్మవారందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటూ ఆ సింహం ఆయన యొక్క తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. త్వరలోనే ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి తొందరలో పూర్తి చేయాలనే ఆలోచన ఉందని మనం చేస్తూ మరొక్కసారి ఆ సింహం ఆయనే సింహాన్ని లాల్ తర్వాత అమ్మవారి ఆశీర్వచనం అందరిపై ఉండాలని కోరుకుంటూ దండం పెడుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆషాఢమాస బోనాల జాతర హైదరాబాద్ అంబర్పేటలోని అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు అమ్మవారికి బోనాలను బ్యాండ్ మేళాల మధ్య తీసుకువచ్చి సమర్పిస్తున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని అమ్మవారిని కోరినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన సతీమణి కావ్యతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల అనుసారం అదేవిధంగా ఎండోమెంట్ శాఖ వారి చేత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహిస్తున్న సందర్భంగా అంబర్పేటలోని బిజ్లీ మహంకాళమ్మ గారి ఆలయంలో ఈరోజు ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మరి సమర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా అమ్మవారిని మొక్కుకునేది ఒకటే, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి, పాడి పంటలు పండాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఆషాఢమాసం బోనాల సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పాత బస్తీలోని పలు ఆలయాలను ప్రముఖులు సందర్శించి పూజలు నిర్వహిస్తున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. వీరికి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు.
ఆషాఢ మాసం బోనాల సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ ఖిలా మైసమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆలయాల అభివృద్ధికి సుమారు 2,000 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేసే అవకాశం రావడం అదృష్టమని ఆది శ్రీనివాస్ తెలిపారు. లోక కళ్యాణార్థం, అందరి క్షేమం కోసం, అందరి సంక్షేమం కోసం, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగనే బోనాల పండుగ. నాకు మొట్టమొదటిసారి కిలా మైసమ్మ అమ్మగారి దర్శనం లభించినందుకు నేను ధన్యుడిగా భావిస్తూ అమ్మవారు మనందరి చల్లగా చూడాలని కోరుకుంటా ఉన్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో, ఆనందమైన జీవితంతో, అశ్వత్వంతో, ఆయుర్వేదంతో ఉండాలని చెప్పని ఆ అమ్మవారిని వేడుకున్నటువంటి ఈ బోనాల పండుగ సందర్భంగా గత 4 రోజులుగా మహానగరము విశ్వనగరంగా మారుతున్నప్పటికీ, ఆధునిక పోకడలు వస్తున్నప్పటికీ, ప్రపంచమే ఇంటర్నెట్ లో కుగ్రామం అయినప్పటికీ మన దేశంలో మన సాంప్రదాయాల్ని ఇంకా కొనసాగిస్తూ ప్రభుత్వం పక్షాన కూడా మరి మన సాంప్రదాయ సంస్కృతిని కొనసాగిస్తూ బ్రాహ్మణోత్తములు, వేద పండితులు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ముందుకు పోతున్న సందర్భంలో మరి ఇక్కడ మాకు ఈ అవకాశం రావడం అరుదుగా నేను భావిస్తా ఉన్నా. కిల్లా మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి అని చెప్పి సందర్భంగా వేడుకుంటూ అందరికీ నమస్కారం. ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి గర్భగుడిని వివిధ రకాల పూల మొక్కలు, మామిడి కొమ్మలతో విశేషంగా అలంకరించారు. పూల మొక్కల మధ్యలో కొలువుదీరిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు. బోనాల పండుగ నేపథ్యంలో నాటుకోళ్లకు గిరాకీ భారీగా పెరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన కాళీమందిర్, నార్సింగి, బుద్వేల్ పరిసరాల్లో రోడ్ల పక్కన నాటుకోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పండుగ సందర్భంగా నాటుకోళ్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో కిలో ధర 400 నుంచి 450 రూపాయల వరకు పలుకుతోంది. సాధారణ రోజులతో పోలిస్తే ధరలు అధికంగా ఉన్నప్పటికీ బోనాల పండుగ కావడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేయడం లేదు. పండుగ వేళ నాటుకోళ్లకు డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. చారిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమర యోధులను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. దేశం కోసం వారు చూపించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు. స్వాతంత్ర పోరాట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన క్విట్ ఇండియా ఉద్యమానికి నేటితో 84 ఏళ్లు పూర్తయ్యాయి. 84వ క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ ప్రధాని మోదీ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. 1942 ఆగస్టు 9న జాతిపిత గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశానికి స్వాతంత్ర్యం సాధించాలనే తపనకు ఒక నిర్ణయాత్మకమైన ఊపునిచ్చిందన్నారు. క్విట్ ఇండియా పిలుపు అప్పటి స్వాతంత్ర ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చిందని గుర్తు చేశారు. వలస పాలన సంఖ్యలను తెంచుకోవాలనే ప్రజల అచంచలమైన సంకల్పాన్ని, దృఢ నిశ్చయాన్ని క్విట్ ఇండియా ఉద్యమం ప్రపంచానికి చాటిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియాది కీలక పాత్ర అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జంజీ ఉద్యమ వీరులు క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. యావత్ స్వాతంత్ర ఘట్టాన్ని ఒక మలుపు తిప్పినటువంటి కార్యక్రమం ఇది. ఇవాళ కూడా ప్రతి పౌరుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో, రాజ్యాంగ విలువల్ని ఉన్నత స్థాయిలో ఉంచడంలో, కుల వివక్ష లేకుండా, ప్రాంత వివక్ష లేకుండా, లింగ వివక్ష లేకుండా అందరూ ప్రజలు, అందరు పౌరులు సుఖ సంతోషాలు ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష. అందే క్విట్ ఇండియా స్ఫూర్తిగా జంజీ మిత్రులకి, మా తమ్ముళ్ళకి నేను ఇచ్చే సూచన, చరిత్ర చదవండి, స్వాతంత్రం పోరాటం యొక్క చరిత్ర చదవండి. ఇవాళ మనం అనుభవిస్తున్న ఫలాల గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అర్థమవుతుందనే మాట కూడా
ఈ సందర్భంగా మనవి చేస్తూ స్వాతంత్రం రావడానికి త్యాగం చేసిన మహానీయులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పిస్తూ సెలవు. జై హింద్. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద కొనసాగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి 5,876 క్యూసెక్ల వరద వస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ కు తాగునీటి అవసరాల కోసం 286 క్యూసెక్ల నీటిని నంది పంప్ హౌస్ ద్వారా 12,600 క్యూసెక్ల నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 16 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. మధ్య మానేరు జలాశయానికి గోదావరి జలాల ఎత్తిపోతలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఎల్నినో నేపథ్యంలో ప్రధాన జలాశయాల్లో తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని నింపాలనే ప్రభుత్వ ఆదేశాలతో గత నెల 29 మొదలైన ఎత్తిపోతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. నంది, గాయత్రి పంప్ హౌస్లలో 4 మోటార్లు చొప్పున 12,600 క్యూసెక్కుల ప్రవాహం ఎల్లంపల్లి జలాశయం నుంచి నంది మేడారం జలాశయం మీదుగా వరద కాల్వల ద్వారా మధ్య మానేరుకు చేరుతుంది. నీటిపారుదల శాఖ సిఈ శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించారు. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ప్రసిద్ధమైన నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రహదారిలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఓ కారు వరదలో చిక్కుకుంది. వంతెన పక్కన తాత్కాలికంగా మట్టితో రహదారి ఏర్పాటు చేశారు. నీటి లోతు తెలియక కారు డ్రైవర్ అలాగే వెళ్లడంతో మధ్యలో చిక్కుకుంది. వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో గమనించిన గ్రామస్తులు ట్రాక్టర్ సహాయంతో కారును బయటకు లాగారు. డోర్ లేకపోతే డోర్ లేక పగల్లో నల్గొండ జిల్లా నార్కట్పల్లి శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు కట్టెల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ స్వరూప్ క్యాబిన్లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంతో రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మాకాడ క్లియరెన్స్ పెట్టుకోవాలి. మేము ఎప్పుడైనా మా వాళ్ళు ఉరికించిన మరి మీ వాళ్ళు పోయి ఆడ ఉండిపోయి వచ్చి పట్టుకోవాలి. మళ్ళీ మా వాళ్ళకి ఉండదు. రాష్ట్రంలో సుమారు 74 లక్షల ఓట్లు తగ్గనున్నాయి. హైదరాబాద్ కోర్ అర్బన్ లో 40% ఓట్లు తొలగించే పరిస్థితి కనిపిస్తోంది. సర్ గడువు రేపటితో ముగియనుండగా ఇప్పటికీ 20%కు పైగా ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి రాలేదు. ప్రస్తుత జాబితా ప్రకారం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా 2,64,11,118 మంది ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ జరిగింది. ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని వారు వెంటనే సమర్పించాలని ఎన్నికల కమిషన్ కోరుతోంది. రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ కొలిక్కి వస్తోంది. ఎస్ఐఆర్లో కీలకమైన ఎన్యూమరేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఓటర్లు వివరాలు నింపి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎన్నికల కమిషన్ డిజిటలైజేషన్ చేస్తోంది. ఈఎఫ్లను తిరిగి ఇచ్చిన ఓటర్ల పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో ఉంటాయని ఈసీ స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20% ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా అందలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ప్రస్తుత జాబితా ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు ఈసీ తెలిపింది. అయితే వారిలో 2,64,11,118 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. రేపటిలోగా మిగతా 74 లక్షల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకపోతే దాదాపు వారి ఓట్లు గల్లంతైనట్లేనని తెలుస్తోంది.
హైదరాబాద్ క్యూర్ పరిధిలో సుమారు 40% ఓట్లు తగ్గిపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో 58.41%, మేడ్చల్ జిల్లాలో 63.79%, రంగారెడ్డి జిల్లాలో 64.82% ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. అంటే హైదరాబాద్ జిల్లాలో 47,36,669 మంది ఓటర్లు ఉండగా 27,66,767 మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో 29,79,130 ఓటర్లు ఉండగా 19,05,6 ఎన్యూమరేషన్ ఫారాలు అధికారులకు అందాయి. రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లలో 23,98,099 మందివి మాత్రమే అందాయి. ఈ గణాంకాల ప్రకారం హైదరాబాద్ లో 19 లక్షలు, రంగారెడ్డిలో 13 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 10 లక్షలకు పైగా ఓట్లు తగ్గిపోనున్నట్లు తెలుస్తోంది. మొత్తం హైదరాబాద్ క్యూర్ పరిధిలో సుమారు 43 లక్షల ఓట్లు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో సుమారు 85% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు నమోదయ్యాయి. మెదక్, సూర్యాపేట, భువనగిరి, జనగాం, మహబూబాబాద్ జిల్లాల్లో 90% ఓటర్లు ఈఎఫ్లు ఇచ్చేశారు. సంగారెడ్డిలో 79.16%, వికారాబాద్ లో 79.18%, హనుమకొండలో 79.72% నమోదైంది. భువనగిరి జిల్లాల్లో సుమారు 95% ఓటర్ల వివరాలు నమోదయ్యాయి. రేపటితో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియనున్నందున అర్హులైన ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకపోతే వెంటనే BLO ద్వారా లేదా ఆన్లైన్లో సమర్పించాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఎస్ఐఆర్తో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20% ఓట్లు తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వీరిలో మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓట్లు సుమారు 60 లక్షల వరకు గుర్తించారు. ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితాను ఈసీ ప్రకటించనుంది. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. నోటీసులు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు ఉంటుంది. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అంగన్వాడీలు ప్రీ ప్రైమరీ తరగతులకు గదులు కేటాయిస్తూ పోతే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గదులు లేకుండా పోతున్నాయి. పాఠశాలలో నడుస్తున్న అంగన్వాడీ గదులు తమవని సర్కారు ఉపాధ్యాయులు, ప్రభుత్వం తమకు కేటాయిస్తే అభివృద్ధి చేసుకున్నామని అంగన్వాడీలు ఒకరికొకరు ఫిర్యాదు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభంతో సర్కారు బళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లాలో 83 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందుబాటులో ఉండగా 1500 మంది విద్యార్థులు అందులో చేరారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల్లోనే నిర్వహించాలని చెప్పడంతో చాలా అంగన్వాడీ కేంద్రాలు పాఠశాల గదుల్లోకి మారాయి. ఇప్పుడు ప్రీ ప్రైమరీకి కూడా గదులు కేటాయించాలని చెప్పడంతో ఉన్న గదులు సరిపోక ప్రాథమికోన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇది మానకొండూరులోని ప్రాథమిక పాఠశాల. జూలై 1వ తేదీ నుంచి ప్రీ ప్రైమరీ విద్య ప్రారంభమైంది. 20 మందికి పైగా విద్యార్థులు అక్కడ చేరారు. వారి కోసం ప్రత్యేకంగా తరగతి గది లేకపోవడంతో అక్కడే ఉన్న అంగన్వాడీ కేంద్రంలోనే ఆ పిల్లలకు విద్య బోధిస్తున్నారు. ఓవైపు అంగన్వాడీ పిల్లలు, తల్లులు, మరోవైపు ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఉన్న ఒక్క గది సరిపోవడం లేదు. మొత్తం 5 తరగతులకు గాను 4 గదులుండగా కార్యాలయం పోను 3 గదుల్లో తరగతులు, వరండాలో 3వ తరగతిని నడుపుతున్నారు. ఇప్పుడు ప్రీ ప్రైమరీ అదనం. దీంతో అదనపు తరగతి గదులు కావాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మాది మానకొండూరు ప్రైమరీ స్కూల్. ఈ స్కూల్లో 1 to 5th వరకు 96 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మధ్యనే మాకు ప్రీ ప్రైమరీ మంజూరు కావడం జరిగింది. దానిలో 23 మంది ఎన్రోల్ కావడం జరిగింది. ఇంతకుముందు డిస్మెంటల్లో భాగంగా 2 రూములు ఉండే, వాటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైమరీ హెల్త్ సెంటర్కు మరియు అంగన్వాడీకి కేటాయించడం జరిగింది. వారు మాకు కేటాయించిన గదిలో ప్రీ ప్రైమరీని ఎట్లా నిర్వహిస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ స్కూలు రూమ్స్ లేవు, వాళ్ళు కూడా ఇందులోనే ఉంటారని HM సారు దీనిలో కూర్చోబెడుతుండ్రు.
మా పిల్లలకి, మా తల్లులకి, మా స్టాఫ్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా పిల్లలు 12 మంది సార్, తల్లులు 25 మంది. ఇప్పుడు మాకు స్టాక్ ఉంటుంది సార్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా, మేము వాళ్ళకి తాళం ఇచ్చి ఎట్లా వెళ్ళాలి సార్ వాళ్ళకి? మళ్ళీ మాకు రిపోర్ట్స్ అడిగితే మేము ఇబ్బంది అయితే అదే 2 నడుపుడు ఇబ్బందిగా ఉంది సార్. ఇది కరీంనగర్లోని ధన్గర్వాడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. అక్కడ జూలై 1 నుంచి ప్రీ ప్రైమరీ మొదలైంది. ఇందులో 23 మంది పిల్లలు చేరారు. వారికి ప్రత్యేకంగా గది లేదు. దీంతో ఉన్న గదుల్లోంచే 3వ తరగతి గదిని ప్రీ ప్రైమరీ కోసం కేటాయించారు. కానీ 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకు ఉన్న గదులు సరిపోవడం లేదు. అదే స్కూలు ఆవరణలో అంగన్వాడీకి సైతం గతంలో ఓ గదిని కేటాయించారు. దీంతో ఉన్న గదులు అందరికీ చాలడం లేదు. అంగన్వాడీలో కూడా స్ట్రెంత్ ఒక 20 వరకు ఉన్నారు. మాకు స్ట్రెంత్ వచ్చేసి మాకు ఒక 120 దాకా మాకున్నారు. ఇప్పుడు మాకు వచ్చేసి 5 ఉన్నాయి. అది ప్రీ ప్రైమరీకి ఇవ్వడం వల్ల మాకు ఇప్పుడు 4 అవుతున్నాయి సార్. సరిపోవట్లేదు సార్, కానీ అడ్జస్ట్ చేసుకుంటున్నాం సార్. అట్లా గంగాధర మండలం వెంకటాయపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రీ ప్రైమరీ కోసం గదిని కేటాయించారు. కానీ 1 నుంచి 7 తరగతులకు సరిపడా గదులు లేక కొన్ని తరగతులను వరండాలో విద్యాబోధన చేస్తున్నారు. కొత్తగా మంజూరైన అదనపు గదులు నిర్మాణ దశలో ఉన్నాయి. అక్కడే అంగన్వాడీ కేంద్రం కూడా నడుస్తోంది. మా పాఠశాలలో 1 నుంచి 7 తరగతులు నడుస్తున్నాయి. ప్రస్తుతము మాకు ఈ మధ్యలోనే ప్రీ ప్రైమరీ శాంక్షన్ అయింది. సో అందులో భాగంగా ఇంతకుముందు అందులో అంగన్వాడీ కేంద్రం ఉండే. పాత అంగన్వాడీ కేంద్రాన్ని రెనోవేషన్ చేయడం వల్ల ఆ పిల్లలు అక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ పిల్లలు ప్రస్తుతం నడుస్తున్నారు. ఒక 2 క్లాసులు బయట నడుస్తున్నప్పటికీ ఈ మధ్యలో గౌరవ చొప్పదండి ఎమ్మెల్యే సత్యం సార్ గారు మాకు ఒక 7 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 2 అదనపు రూములు అందుబాటులోకి వస్తే మాకు పూర్తి స్థాయిలో తరగతి గదులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఒక 2 క్లాసులు ఈ వరండాలో నడిపిస్తున్నాం సార్. తరగతుల కొరతతో అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూళ్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గదుల కొరత, విద్యార్థుల చేరికలపై నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డుల లబ్ధిదారులకు చేర్చే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక వరుసల ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డిలో స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనుండగా అదే రోజు అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రారంభిస్తారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక, సమన్వయం, అమలు బాధ్యతను కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముందు జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసి పూర్తి స్థాయిలో పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించారు. పంపిణీకి సిద్దంగా ఉన్న ట్యాంపరింగ్ చేసేందుకు వీల్లేని లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులను భద్రపరచడం సహా సురక్షితంగా రవాణా చేసి పంపిణీ కేంద్రాలకు సకాలంలో చేరేలా చూడాలని ఆదేశించారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అధికారికంగా ఆహ్వానించాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, వివరాల ధృవీకరణ, కార్డుల పంపిణీ ప్రక్రియ క్రమబద్దంగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. రేషన్ కార్డుల పంపిణీలో లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పురోగతిపై రోజువారీ వివరాలను పౌర సరఫరాల కమిషనర్కు పంపించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పర్యవేక్షణకు సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,00,000 రేషన్ కార్డుల్లో 3,42,00,000 మంది లబ్ధిదారులున్నారు. ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,32,000 కొత్త రేషన్ కార్డులను చేయడంతో 61,09,000 మంది అదనంగా ఆహార భద్రత పరిధిలోకొచ్చారు. ప్రతి నెల సుమారు 2,16,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
బోనాల పండుగ కారణంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు సర్ ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోవడం లేదని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నేడు రేపు ఫారాలు తీసుకోబోమని ఓటర్లకు బిఎల్ఓలు చెబుతున్నట్లు ఆయన ఆరోపించారు. దీంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చాలా మంది ఓటర్లు ఎంఐఎం డెస్కుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సర్ గడువు రేపటితో ముగుస్తూ ఉండడంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఎక్స్ వేదికగా జీహెచ్ఎంసీ అధికారులను అసదుద్దీన్ ఓవైసీ కోరారు. అత్యవసర సమస్యగా పరిశీలించి నిర్ణీత గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకునేలా బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేయలేదని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి జిల్లా గుమ్మడపల్లి సమీపంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్టలో తాత్కాలికంగా నిర్మించిన రింగ్ బండ్కు ముప్పు పొంచి ఉంది. వర్షాలకు రింగ్ టోన్ కట్ట కోతకు గురై కుంగిపోయింది. 2024 జూలై 18న కురిసిన అతి భారీ వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్టకు పలుచోట్ల భారీగా గండ్లు పడ్డాయి. దీంతో ప్రాజెక్టులో నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. గండ్లు పడిన ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిధులు కేటాయించాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు కేటాయింపులో ముందుకు రాలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం 3.5 కోట్లతో వ్యయంతో తాత్కాలికంగా రింగ్ బండ్ను నిర్మించింది. వర్షాల కారణంగా మట్టితో నిర్మించిన రింగ్ బండ్ కట్టకు గోతులు పడ్డాయి. అతి భారీ వర్షాలు, వరదలు వస్తే కట్టకు ప్రమాదం పొంచి ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రింగ్ బండ్కు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 3 గేట్లు పైకెత్తి ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్లను జనగణన డీలిమిటేషన్ ప్రక్రియలతో ముడిపెట్టడం ఆపాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లపై చట్టం అమలుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు మధ్య సామాజిక మాధ్యమాల్లో వాగ్వాదం నడిచింది. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకున్న చిదంబరం రాహుల్కు మద్దతు పలికారు. కేంద్ర మంత్రి తప్పు చెబుతున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్పై కాంగ్రెస్ వైఖరి పునరుద్ఘాటించారు. ఎన్డీఏ సర్కారుకు దాగి ఉన్న ఎజెండా ఉందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే దీనిని జనగణన డీలిమిటేషన్తో కేంద్రం ముడిపెట్టిందని విమర్శించారు. ఈ ముడిని విప్పితే 2029 లోక్సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయవచ్చని చిదంబరం చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో బారాముల్లా జిల్లాలో నిషేధిత జమాతే ఇస్లామీ సంస్థకు సంబంధించిన వ్యక్తుల నివాసాల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోదాలు చేశారు. సోపోర్ ప్రాంతంలోని 20కి పైగా నివాసాల్లో తనిఖీలు చేశారు. జమాతే ఇస్లామీ సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులకు చెందిన 20కి పైగా నివాస గృహాల్లో పోలీసులు ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు. ఒక ఉగ్రవాద కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ సోదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసిన వ్యవహారంపై ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళన సమయంలో యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఆ కారణంగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఒడిశా సంబల్పూర్లో జీఎం విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజీనామా చేసిన 2 వారాల తర్వాత ఈ అంశంపై పెదవి విప్పారు. జెన్జీ యువతను కొందరు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. జెన్జీకి గొప్ప ఆశయాలు ఉన్నాయని, వారే భవిష్యత్తులో భారత్ను విశ్వగురువుగా మారుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఏమీ ముఖ్యం కాదని ప్రధాన్ స్పష్టం చేశారు. తానే స్వయంగా ప్రధానిని కలిసి తప్పుకుంటానని చెప్పినట్లు వివరించారు. సాధారణంగా పాము కాటేస్తే ప్రాణ భయంతో ఆసుపత్రికి పరిగెత్తుతాం. కానీ ఓ యువకుడు మాత్రం తనని కాటు వేసిన పామును మెడలో వేసుకుని బైక్పై 14 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా పంకజూర్కు చెందిన దేవ్జిత్ సర్కార్ గత 8 ఏళ్లుగా స్నేక్ క్యాచర్గా పనిచేస్తున్నాడు. ఇల్లు, నివాస ప్రాంతాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడుతూ ఉంటాడు. ఇటీవల ఓ పామును ఎప్పటిలాగే పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అది అతడిని కాటేసింది. దీంతో పామును పట్టుకున్న దేవజిత్ అది విషపూరితమైనదా కాదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ పామును మెడలో వేసుకుని బైక్పై ఆసుపత్రికి వెళ్లేందుకు 14 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత దేవ్జిత్ తనతో పాటు తీసుకొచ్చిన పామును వైద్యులకు చూపించాడు. దాన్ని పరిశీలించిన వైద్యులు అది విషపూరిత పాము కాదని గుర్తించారు. దీంతో పాము కాటు వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. పాము కాటుకు గురైన యువకుడికి చికిత్స అందించినట్లు డాక్టర్ సంజీత్ వైష్ణవ్ తెలిపారు. యువకుడు త్వరగా కోలుకున్నట్లు వెల్లడించారు. అయితే పామును మెడకు చుట్టుకుని ఆసుపత్రికి రావడాన్ని వైద్యులు తీవ్రంగా తప్పుబట్టారు.
పాము విషపూరితమైనది అయితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని హెచ్చరించారు. కొలంబియాలో కారు బాంబు పేలుడు కలకలం రేపింది. నైరుతి కొలంబియాలోని ప్రధాన రహదారి పాన్ అమెరికన్ హైవేపై ఉన్న ఒక టోల్ ప్లాజా వద్ద పేలుడు జరిగింది. ఈ దాడిలో 2 భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు కొలంబియా సైన్యం పేర్కొంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి కారును అక్కడ వదిలేసి మోటారు సైకిల్పై పారిపోయాడని వెల్లడించింది. ఆ వాహనంలోనే పేలుడు సంభవించిందని గాయపడిన భద్రతా సిబ్బందిలో ఒకరు తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన అబెల్ డారోడి లా ఎస్ప్రిల్లా కొలంబియా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక్క రోజు తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. ఉగ్ర సంస్థ పాక్కు చెందిన 2 వేర్పాటువాద గ్రూపులే ఈ దాడికి పాల్పడినట్లు సైన్యం అనుమానిస్తోంది. సౌదీ అరేబియా పాకిస్తాన్లతో చేసుకున్న మక్కా సమిష్టి రక్షణ ఒప్పందం ఇరాన్ లేదా మరే ఇతర దేశానికి వ్యతిరేకం కాదని తుర్కీ స్పష్టం చేసింది. ఈ మేరకు తుర్కీ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. తాము ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, తమను తాము బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఒప్పందంపై సంతకం చేసినట్లు పేర్కొంది. ఇది ప్రాంతీయ స్థిరత్వం దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు అని వెల్లడించింది. సౌదీ అరేబియాలో రియాద్లో నాటో తరహా భద్రతను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో పాక్, సౌదీ అరేబియా, తుర్కీ మక్కా సమిష్టి రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది 3 దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని ఈ ఒప్పందం స్పష్టం చేస్తుంది. అటు ఈ ఒప్పందంలో తాజాగా ఈజిప్టు కూడా చేరనున్నట్లు తుర్కీ విదేశాంగ మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా ఈ కూటమి మరింత విస్తరించే అవకాశం ఉందని, భవిష్యత్తులో మరిన్ని దేశాలు తమతో చేతులు కలుపుతాయని భావిస్తున్నట్లు విశ్వాసం వ్యక్తం చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ ఓ వీడియో విడుదల చేసింది. తమ గగనతలంలోకి ప్రవేశించి ఇరాన్ సైన్యం కూల్చివేసిన అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన యుద్ధ విమానాలు, డ్రోన్ల శకలాలకు సంబంధించిన ఫుటేజీని ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఈ వీడియోలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్తో పాటు MC-130J యుద్ధ విమానానికి చెందిన ఇంజిన్ల శకలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శత్రు దేశాలపై దాడులకు ఉపయోగించే అమెరికాకు చెందిన MQ-9 రీపర్, ఇజ్రాయెల్కు చెందిన హెర్మెస్ 900 డ్రోన్ల శకలాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ విమానాలు, డ్రోన్ల శకలాలన్నింటినీ ఇరాన్ ఓ పెద్ద భూగర్భ కేంద్రంలో ఉంచినట్లుగా ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ శకలాల్లో అత్యధికం ఏప్రిల్లో జరిగినట్లు ఆపరేషన్లలో కూల్చివేసినవిగా ఇరాన్ చెబుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఖమైనీ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, త్వరలోనే మరణ వార్త వినాల్సి వస్తోందని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొస్తాబా ఖమైనీ బహిరంగంగా కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఒకవేళ మొస్తాబా ఖమైనీకి ఏమైనా జరిగితే ఇరాన్ పరిస్థితి ఏంటి? తదుపరి సుప్రీం లీడర్గా ఎవరు బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి? ఆ దేశానికి తదుపరి సుప్రీం లీడర్ను ఎంపిక చేసే ప్రక్రియ ఎలా ఉండబోతోంది? ఈ కథనంలో చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తాబా ఖమైనీ ఆరోగ్య పరిస్థితి అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీ మృతి చెందిన తర్వాత ఆయన వారసుడిగా మోస్తాబా ఖమైనీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఆయన బహిరంగంగా కనిపించలేదు. తండ్రి అంత్యక్రియల సమయంలో కూడా బయటకు రాలేదు. దీంతో అమెరికా దాడుల్లో మోస్తాబా తీవ్రంగా గాయపడ్డారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మీడియా ఓ సంచలన కథనం ప్రచురించింది. మోస్తాబా ఖమైనీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారిందని పేర్కొంది. ఏ క్షణంలోనైనా ఆయన మరణించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మోస్తాబా మరణించినా లేదా ఆయన తన విధులు నిర్వర్తించలేని పరిస్థితి తలెత్తినా ఇరాన్ భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. సుప్రీం లీడర్ పదవి ఖాళీ అయినప్పుడు అనుసరించాల్సిన విధానాన్ని ఇరాన్ రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. ఆర్టికల్ 111 ప్రకారం సుప్రీం లీడర్ మరణించినా, రాజీనామా చేసినా, పదవి నుంచి తొలగించబడినా లేదా తాత్కాలికంగా తన విధులు నిర్వర్తించలేకపోయినా కొత్త నాయకుడిని నియమించే వరకు 3 సభ్యుల తాత్కాలిక నాయకత్వ మండలి ఆ బాధ్యత తీసుకుంటుంది. ఆ మండలిలో ఇరాన్ అధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ అధిపతితో పాటు గార్డియన్ కౌన్సిల్కు చెందిన ఒక మతపరమైన న్యాయ నిపుణుడు ఉంటారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ మండలి సుప్రీం లీడర్ అధికారాలను తాత్కాలికంగా చేపడుతుంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ను ఎన్నుకునే బాధ్యత 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్కుంటుంది.
ఇరాన్ సైన్యం, న్యాయ వ్యవస్థ, విదేశాంగ విధానం, ఇతర కీలక ప్రభుత్వ సంస్థలపై సర్వాధికారాలు కలిగి ఉండే సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ అత్యంత కీలకమైనది. మోస్తాబా ఖమేనీ మరణిస్తే తదుపరి సుప్రీం లీడర్గా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇరాన్కు చెందిన సీనియర్ మత గురువు అయతుల్లా అలీ రెజా అరాఫీ సుప్రీం లీడర్ రేసులో ముందున్నారు. ఖమేనీ మరణాంతరం ఏర్పడిన తాత్కాలిక నాయకత్వ మండలిలో కూడా ఆయన పనిచేశారు. ఇంకా ఇరాన్ సీనియర్ మత గురువుల్లో ఒకరైన అయతుల్లా హషీమ్ హొస్సేనీ బుషెహ్రీ, న్యాయ వ్యవస్థ చీఫ్ గులాం హుస్సేన్, ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహెల్లా ఖొమేనీ మనవడు హసన్ ఖొమేనీ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో సమిష్టి నాయకత్వానికి కూడా ఇరాన్ రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఒక వ్యక్తిని సుప్రీం లీడర్గా ఎంపిక చేయడంపై ఏకాభిప్రాయానికి రాలేకపోతే నాయకత్వ మండలి ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఒకే సుప్రీం లీడర్ చేతిలో దేశ అత్యున్నత రాజకీయ, మతపరమైన అధికారాలు ఉండే సంప్రదాయ విధానానికి ఇది చాలా భిన్నమైనది. నాయకత్వ సంక్షోభం ఏర్పడితే అది ఐఆర్జీసీ ప్రభావాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. ఇరాన్ భద్రతా వ్యవస్థ, సైనిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థపై ఐఆర్జీసీకి గణనీయమైన పట్టు ఉంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇరాన్ దిశను నిర్దేశించడంలోనూ ఐఆర్జీసీ మరింత కీలక పాత్ర పోషించగలదు. అయితే నాయకత్వ మార్పు సమయంలో నెలకొనే పరిస్థితులతో పాటు ఇరాన్ మతపరమైన, రాజకీయ, సైనిక సంస్థల మధ్య ఉండే అధికార సమతుల్యతపైనే ఐఆర్జీసీ పాత్ర ఎంత మేర ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అమెరికాతో యుద్దం మొదలైన తరువాత తొలిసారి మొస్తబా ఖమేనీకి సంబంధించిన వీడియోను ఇరాన్ ప్రభుత్వ మద్దతు గల మెహర్ న్యూస్ విడుదల చేసింది. అందులో ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిదో మాత్రం పేర్కొనలేదు. ఖమేనీ ఆరోగ్యం, ఆయన ఎక్కడ ఉన్నారు, అసలు బతికే ఉన్నారా అనే ఊహాగానాలకు చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల్లో మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన తరువాత పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొస్తాబా ఎప్పుడూ బహిరంగంగా కనిపించలేదు. కేవలం లిఖితపూర్వక ప్రకటనల ద్వారానే తన సందేశాలను చేరవేస్తున్నారు. శత్రువుల దాడుల నుంచి తప్పించుకోవడానికి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, మధ్యవర్తుల నెట్వర్క్ ద్వారా మాత్రమే ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో అత్యంత రహస్యంగా సంభాషిస్తున్నట్లు సమాచారం.